హాయ్ అండి. ఈరోజు మనం చూసేది 5 చుక్కలు 3 వరుస 3 వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. మనము ఈ మిడిల్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ మిడిల్ డాట్స్‌ని జాయిన్ చేస్తూ మనము ఒక లైన్స్‌ని వేసుకోవాలి. ఆ లైన్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక స్క్వేర్ షేప్‌లో మనం చేసుకోవాలన్నమాట. అన్ని వైపులు జాయిన్ చేసేసేయాలి లైన్స్‌ని. ఇలా జాయిన్ చేశాక ఇప్పుడు ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని కలిపేలాగా మనం ఒక కర్వ్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా ఒక కర్వ్ వేసుకొని ఆ కర్వ్‌ని కూడా జాయిన్ చేసేయాలి. అదే విధంగా ఇటువైపు కూడా ఇలాగే కర్వ్ వేసుకొని ఈ కర్వ్‌ని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా 4 వైపులా మనం ఇట్లా కర్వ్స్‌ని వేసుకొని జాయిన్ చేసేసేయాలన్నమాట. ఈ జాయిన్ చేశాక ఈ మధ్యలో డాట్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో డాట్స్‌ని మనం కనెక్ట్ చేసేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని అన్నిటికి ఒక లింక్‌ని ఫార్మ్ చేస్తామన్నమాట మనం. దాని తర్వాత మధ్యలో డాట్‌కి ఒక సర్కిల్ వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా 5 చుక్కలు 3 వరుస ముగ్గు మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా 5 చుక్కలు 3 వరుస పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము ఆ 3 చుక్కల్ని కలిపేలాగా, మిడిల్ చుక్కల్ని కలిపేలాగా మనం లైన్స్ వేసుకోవాలి. ఇలా అన్ని వైపులు లైన్స్ వేసుకోవాలి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత మనము ఒక దీపం షేప్‌లో మనం ఒక దీపం వేసుకునేలాగా 2 లైన్స్‌ని జాయిన్ చేసేస్తాం. అలా అన్ని వైపులు మనము దీపం షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకుంటాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్‌కి ఒక లైన్ వేసుకుంటాం. అలాగే ఇటువైపు కూడా 2 లైన్స్‌కి ఒక లైన్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక సర్కిల్ లాగా వేసి మనము ఆ సర్కిల్‌ని తీసుకొచ్చి ఈ సర్కిల్‌కి జాయిన్ చేసేస్తాం. అదే విధంగా ఇటువైపు కూడా మనం 2 లైన్స్ వేసుకొని ఇప్పుడు ఒక సర్కిల్ లాగా సెమీ సర్కిల్ లాగా వేసి ఆ సెమీ సర్కిల్‌ని ఇటువైపు ఉండే సెమీ సర్కిల్‌కి మనం జాయిన్ చేస్తాం. సేమ్ అన్ని వైపులు ఇలాగే మనం జాయిన్ చేసేసుకుంటాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక సర్కిల్ వేసుకుంటే అయిపోతుంది.